ఈ వీడియోని సంగీత గ్యాడ్జెట్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. సంగీతలో మీరు ఏదైనా కొత్త ఫోన్ కొన్నా, గ్యాడ్జెట్స్ కొన్నా మీ దగ్గరలో ఉన్న సంగీత నుంచి 30 నిమిషాల్లోపు డెలివరీ తీసుకోవచ్చు. అండ్ ప్రైస్ రేంజెస్ కూడా మీకు కావాల్సిన ప్రతి ప్రైస్ రేంజ్లో వీళ్ళ దగ్గర ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ వాటి మీద అట్రాక్టివ్ ప్రైజెస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర మీరు కొన్న వాటికి డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా వీళ్ళ దగ్గర మీరు ఏదైనా మొబైల్ కొని నెల రోజుల్లోపు ఫిజికల్ డ్యామేజ్ అయితే అంటే కింద పడి పగిలింది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో ఆ డ్యామేజ్ అయిన ఫోన్ ఇచ్చేసి బ్రాండ్ న్యూ ఫోన్ని మీరు 70% డిస్కౌంట్లో తీసుకోవచ్చు. వీటి గురించి మరింత డీటెయిల్గా తెలుసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్న సంగీత గ్యాడ్జెట్ స్టోర్ని అయితే మీరు విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా అందరూ ఎదురు చూస్తున్న One UI 8 Android 16కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ సామ్సంగ్ ఫోన్స్కి అయితే రోల్ అవుట్ అయింది. సో నా దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ఉంది. సో దీనికైతే అప్డేట్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ స్క్రీన్ మీద నేను లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తాను. సో దీంట్లో ఉన్న ఫోన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు కూడా ఈ అప్డేట్ వచ్చే ఉంటుంది. చెప్పాలంటే ఇప్పటి వరకు కొన్ని డివైజెస్కి One UI 7 అప్డేట్గా అయితే రాలేదన్నమాట. కానీ నాకు తెలిసినంత వరకు మీకు డైరెక్ట్గా One UI 8 అప్డేట్ వచ్చేస్తుంది. సో కాబట్టి మీరు డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు One UI 8కి. అయితే One UI 7తో కంపేర్ చేసుకుంటే One UI 8లో నాకు ఒక 10 కొత్త ఫీచర్స్ అయితే కనిపించాయి అనమాట. ఆ 10 కొత్త ఫీచర్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ఛానల్కి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి డైనమిక్ వాల్ పేపర్స్. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వాల్ పేపర్స్లోకి వెళ్తే చేంజ్ వాల్ పేపర్స్లో ఇక్కడ మీకు డైనమిక్ అని వాల్ పేపర్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇవి వచ్చేసరికి మనం సెట్ చేసుకుంటే డే టైంలో ఎలా అయితే ఉండాలో అలా బిహేవ్ చేస్తాయి అనమాట. నైట్ టైం లాగా అవి బిహేవ్ చేస్తాయి అనమాట. ఆటోమేటిక్గా అవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దీని తర్వాత మనం స్ప్లిట్ స్క్రీన్లో కనుక చూసుకుంటే చాలా మంచి ఫీచర్ అయితే యాడ్ అయిందనమాట. సో ఇక్కడ మనం 2 యాప్స్ అయితే యాడ్ చేసుకుంటాం కదా. One UI 7లో చూసుకుంటే ఇలా మనం కిందికి స్వైప్ చేస్తే ఇలా మనకు యాప్ అనేది పెద్దగా కనిపించేది. ఇలా పైకి చేస్తే కింద ఉన్న యాప్ మనకు కొంచెం పెద్ద స్క్రీన్లో కనిపించేది కదా. కానీ ఈసారి జస్ట్ ఇలా ట్యాప్ చేశామంటే సో చూడొచ్చు, ఇలా మనకు స్ప్లిట్ స్క్రీన్లో ఉన్న యాప్స్ అనేవి కింద టచ్ చేస్తే మనకు పైకి వెళ్తుంది, పైకి టచ్ చేస్తే కిందకు వస్తుంది అనమాట. ఏవైతే యాప్స్ మనం స్ప్లిట్ స్క్రీన్లో సెట్ చేసుకుంటామో అవి కొంచెం పెద్దగా అయితే కనిపిస్తాయి అనమాట. తర్వాత ఫైల్ మేనేజర్లో నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. నార్మల్గా మనం గూగుల్ క్రోమ్లో కానివ్వండి చాలా రకాల బ్రౌజర్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్లోకి వెళ్ళేసి నేను ఏదో ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైల్ మేనేజర్లోకి వచ్చి ఆ ఫోటో సెర్చ్ చేయాలంటే డౌన్లోడ్స్లోకి వెళ్తాం కదా. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటాం. కానీ ఇక్కడ ఈసారి ఈ అప్డేట్లో మనకు టోటల్గా కేటగిరీస్ అయి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ పైన మీకు క్రోమ్ అని కనిపిస్తుంది, అలాగే సామ్సంగ్ ఇంటర్నెట్ అని కనిపిస్తుంది. సో దీంట్లోకి వెళ్తే మనం చూసుకోవచ్చు ఆ బ్రౌజర్ నుంచి ఏవైతే డౌన్లోడ్ చేస్తామో సో దానికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనకు ఆ నేమ్లో అయితే ఉంటుందన్నమాట. ఇలా టోటల్గా కొంచెం మనకు అంటే టైం సేవింగ్ లాగా ఈ ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాలెండర్లో ఈవెంట్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో సో దీంట్లో చాలా మంచి ఫీచర్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా నేను ఒక ఈవెంట్ అయితే క్రియేట్ చేస్తాను. సో క్రికెట్ ఆడాలనుకుంటున్నాను ఈ డేట్కి. సో టైం వచ్చేసరికి సో నేను 2 PM సెట్ చేసి సేవ్ చేస్తున్నాను. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ఈవెంట్ అనేది పోస్ట్పోన్ అవుతుంది. సో మళ్ళీ మీరు దానికోసం కొత్తగా ఈవెంట్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని పట్టుకొని సో ఆ డేట్కి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది ఆ డేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. జస్ట్ మీకు డేట్ ఒక్కటే చేంజ్ అవుతుంది, ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో అవన్నీ అలా వచ్చేస్తాయి అనమాట. సో ఇది నాకు కొంచెం టైం సేవింగ్ ఫీచర్ లాగా అయితే అనిపించింది. ఇక తర్వాత మనకు లేఅవుట్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. సో మీరు సామ్సంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి సో ఇక్కడ మీరు మెనూలోకి వెళ్తే ఇంతకుముందు మనం పైకి స్వైప్ చేసేవాళ్ళం, ఇప్పుడు మనకి ఇది సైడ్లో ఇలా స్వైప్ చేసే కనిపిస్తుంది అనమాట. సేమ్ అలానే మీరు కెమెరా యాప్ ఓపెన్ చేసి సో ఎగ్జాంపుల్గా మీరు ఇలా స్వైప్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్ కెమెరా, రేర్ సైడ్ కెమెరా ఓపెన్ అవుతుంది కదా. సో దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ట్యాప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ కిందికి వచ్చారంటే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, స్వైప్ ప్రివ్యూ యాప్ అని. సో దీంట్లో మీరు ఓపెన్ క్విక్ కంట్రోల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఇలా పైకి స్వైప్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో సింపుల్గా ఇలా పైకి స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీకు సెట్టింగ్స్ కానివ్వండి, టైమరు, రెజల్యూషను, సో అలాగే పిక్సెల్స్ కానివ్వండి, సో దీంతో పాటుగా ఇక్కడ మీకు ఫ్లాష్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇలా మీరు సింపుల్గా ఎనేబుల్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ నుంచి మళ్ళీ మీరు దాన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సెక్యూర్ ఫోల్డర్లోకి వెళ్తే మీకు ఇక్కడ కొత్తగా ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. 3 డాట్స్ మీద క్లిక్ చేశారంటే హైడ్ యాప్స్కి సంబంధించిన ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేసి మీరు అడిషనల్గా యాప్స్ అనేవి హైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి సింపుల్గా ట్యాప్ చేసి డన్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ యాప్ అనేది ఇక్కడ హైడ్ అవుతుంది అనమాట. అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసి లాక్ అండ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారంటే ఇది లాక్ అయిపోతుంది.
నెక్స్ట్ మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళేసి క్విక్ షేర్ ఆప్షన్ని క్లిక్ చేశారంటే దీని టోటల్ ఇంటర్ఫేస్ అనేది ఈసారి చేంజ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. వన్ యూఐ 7తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకు చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనకు సింపుల్గా రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, సెండ్ రిసీవ్ అని. ఇంటర్ఫేస్ అనేది మనకు చాలా వరకు చేంజ్ అయితే కనిపిస్తుంది, చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి. ఇక అలాగే రిమైండర్లో కూడా నాకు ఈ ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. మీరు ఏదైనా సరే రిమైండర్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇంతకు ముందు మనకి ఆప్షన్స్ లేవన్నమాట. సో కీబోర్డ్ ఏదైతే ఉంటుందో దీని మీద మీకు డెడికేటెడ్గా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు, డేట్ సెట్ చేయొచ్చు, లొకేషన్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కెమెరా అనేది కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫీచర్ అనేది మనకు రిమైండర్లో యాడ్ చేయడం జరిగింది. అలాగే మీరు వెదర్ యాప్ కనుక ఓపెన్ చేసి చూస్తే దీని ఇంటర్ఫేస్ అనేది చాలా వరకు చేంజ్ అయ్యి కనిపిస్తుంది. మనకి ఇక్కడ టోటల్గా కూల్ యానిమేషన్స్ అయితే కనిపిస్తాయి. అంతేకాకుండా మీకు ఏదైతే విడ్జెట్ ఉంటుందో, సో విడ్జెట్ మీద ఉండే ఏదైతే మనకు వెదర్ విడ్జెట్ ఉంటుందో, సో దీంట్లో ఫాంట్స్ కూడా మనకు కొంచెం పెద్దగా అయితే కనిపిస్తాయి అనమాట. అంతేకాదు ఈ వెదర్ అప్లికేషన్ మనకు డే టైంలో అంటే మనకు లైటింగ్ కండిషన్లో ఎలా అయితే కావాలో అలా బిహేవ్ చేస్తుంది. అలాగే మీకు నైట్ టైం కండిషన్ అంటే నైట్ టైంలో కూడా మీకు దానికి తగ్గట్టుగా ఇది మనకు అది బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే ఇంటర్ఫేస్ అనేది మనకు టోటల్గా చేంజ్ అయ్యి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు నౌ బార్లో కనుక వెళ్తే ఈ ఆప్షన్లో మీకు కింద ఇంకొక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది, డు నాట్ డిస్టర్బ్ అని. సో తర్వాత మీకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా, సో ఫోన్ కాల్స్ అనేవి లిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. సో కింది నుంచి పైకి ఇలా స్వైప్ చేశారంటే ఇక్కడ కింద మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా. సో చూడొచ్చు ఈ విధంగా అనమాట. సో వన్ యూఐ 7తో కంపేర్ చేసుకుంటే వన్ యూఐ 8లో నాకు ఈ 10 ఫీచర్స్ అయితే కొత్తగా అనిపించాయి. సో మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో సామ్సంగ్ ఫోన్ ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.